2007లో ఆర్కియాలజిస్ట్ అయిన డాక్టర్ మార్క్ ఓలీ మిచిగన్ అనే లేక్ని సోనార్ టెక్నాలజీతో స్కాన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన పనిలో భాగంగా మిచిగన్ లేక్ నీటి లోపల ఒక పాత నౌకని వెతుకుతూ ఉన్నాడు. ఆ విధంగా సోనార్ టెక్నాలజీతో స్కాన్ చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ పైన తనకు ఒక వింతైన లైన్ కనబడింది. అరే ఏంటబ్బా ఇది చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి తనే స్వయంగా స్కూబా డైవింగ్ గేర్ వేసుకొని ఆ మిచిగన్ లేక్ లోపలికి దిగాడు. అలా లేక్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా లైన్ గా అంటే సరళ రేఖలో అమర్చబడి ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యపోయి ఆ లైన్ గా ఉన్న రాళ్లను ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు కొద్ది దూరం వెళ్ళాక ఆ రాళ్ళన్నీ కూడా వృత్తాకారంలో అంటే సర్కిల్లో ఉండడాన్ని గమనించాడు. ఇది ఎలా ఉందంటే చూడడానికి ఇంగ్లాండ్ లోని స్టోన్ హెన్స్ ని పోలి ఉంది. అరే ఇదేదో చాలా వింతగా ఉందని చెప్పి నీటి నుంచి బయటకు వచ్చి సంబంధించిన అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. సో అందులో భాగంగానే పరిశోధకుడైన జాన్ ఓషే ఈ విషయం పైన పరిశోధన మొదలుపెట్టాడు. సో అతని ప్రకారం ఆ రాళ్ళన్నీ కూడా 10,000 ఏళ్ల క్రితంవి. ఆ కాలంలో ఉండే వేటగాళ్ళు క్యారిబో అనే జంతువుని వేటాడడానికి ఈ విధంగా రాళ్ళన్నీ కూడా అమర్చుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ క్యారిబో అనే జంతువుకి ఒక అలవాటు ఉండేది. ఏవైనా రాళ్లను వరుసగా చూస్తే ఆ వరుసగా ఉన్న రాళ్లను ఫాలో చేసుకుంటూ వెళ్ళేది. సో దీన్ని లేవరేజ్ తీసుకొని అంటే ఆసరాగా తీసుకొని అలా వచ్చిన క్యారిబో జంతువు ఏదైతే ఉంటుందో వాటిని పట్టుకుని చంపేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మీరు విన్న ఈ విషయం అంతా కూడా యాక్సిడెంటల్గా బయటపడింది. ఇదే విధంగా ఇంకొక 3 విషయాలు ఉన్నాయి యాక్సిడెంటల్గా బయటపడ్డ విషయాలు. అవేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023లో బ్రిటిష్ ఆయిల్ కంపెనీ గ్యాస్ నిక్షేపాల కోసం ఇజ్రాయెల్ తీరానికి 55 మైళ్ళ దూరంలో రోబోటిక్ వాహనంతో గాలిస్తూ ఉంది. అయితే అలా గాలిస్తున్నప్పుడు సముద్ర గర్భంలో ఒక వింతైన దిబ్బను చూశారు. నేను చెప్పింది నిజం, వింతైన దిబ్బను చూశారు. అయితే ఆ రోబోటిక్ వాహనాన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళు బాగా గమనిస్తే అది దిబ్బ కాదు, ఒక నౌక శిథిలమని చెప్పారు. అంటే ఒక పాత షిప్ సముద్ర ఒడ్డున పడిపోయి ఉంది. సో సంబంధించిన అధికారులు ఇదే విషయం ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా సంబంధించిన ఇజ్రాయెల్ అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఆ విధంగా అధికారులు చెప్పిన విషయం ఏంటంటే ఆ దిబ్బ అంతా కూడా మట్టి పాత్రలు. నిజం. అదేవిధంగా రోబోటిక్ కెమెరా సహాయంతో ఆ మట్టి పాత్రలన్నీ కూడా స్కాన్ చేస్తే ఆ దిబ్బను స్కాన్ చేస్తే ఆ పాత్రల కింద 40 అడుగుల పొడవైన నౌక కనిపించింది. అంటే ఆ నౌక నిండా కూడా ఆ మట్టి పాత్రలే ఉన్నాయి. అదేవిధంగా ఆ పాత్రలను కార్బన్ డేటింగ్ చేయగా అవి 3,300 ఏళ్ల నాటివని తేలింది. అండ్ ఇక్కడ వింత ఏంటంటే లోతైన సముద్రంలో అంటే డీప్ వాటర్లో దొరికిన ప్రపంచంలోనే అత్యంత పురాతన నౌకా శిథిలం ఇదే అని చెప్తున్నారు. అయితే ఆ షిప్ నిండా ఈ మట్టి పాత్రలు ఏంటా అని ఆలోచిస్తే అప్పట్లో అంటే పురాతన కాలంలో ఆలివ్ ఆయిల్ని లేదా వైన్ని రవాణా చేయడానికి ఆ పాత్రలను వాడేవారంట. సో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఆ షిప్ ఆలివ్ ఆయిల్ని అలాగే వైన్ని రవాణా చేయడానికి ఉపయోగించేవారు అని. 1938లో దక్షిణాఫ్రికా తీరంలో ఒక జాలర్ వలలో 5 అడుగుల పొడవైన వింతైన నీలిరంగు చేప చిక్కింది. ఈ చేపకు రెక్కలు బదులుగా ఎముకలు, మాంసంతో కూడిన 4 కాళ్ళ వంటి భాగాలు ఉన్నాయి. అయితే ఈ చేప గురించి వింతేంటంటే ఈ చేప 6.5 కోట్ల ఏళ్ల క్రితమే అంతరించిపోయిందని సైన్స్ భావిస్తుంది. ఎందుకంటే దీని శిలాజాలు డైనోసార్ల శిలాజాలతో పాటు దొరికాయి. శిలాకాంత్ అని పిలువబడే ఈ చేప నీటిలో గుర్రం నడిచినట్లుగా ఈదుతుంది. అలాగే ఈ చేపకు పైన ఒక జాయింట్ ఉండేది. దీనివల్ల ఇది తన పై దవడను పూర్తిగా పైకి లేపి పెద్ద జంతువులను కూడా మింగగలదు. అలాగే ఈ శిలాకాంత్ చేప అత్యంత వింతైన విషయం ఏంటంటే దీని మెదడు కేవలం 1% మాత్రమే ఉంటుంది. మిగిలిన 99% కొవ్వుతో అంటే ఫ్యాట్తో నిండిపోయి ఉంటుంది. అలాగే ఈ చేప గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిస్తుంది. ఈ విధంగా అనుకోకుండా బయటపడ్డ విషయంలో ఈ చేప కూడా ఒకటి. 1974లో చైనాలోని షియాంగ్ గ్రామంలో రైతులు బావి తవ్వుతున్నప్పుడు ఆ క్రమంలో 15 అడుగుల లోతులో మట్టితో చేసిన ఒక విగ్రహం తల కనిపించింది. నిజానికి చైనాలోని ప్రజలు ఏమని నమ్మేవారంటే ఈ విధంగా ఏదైనా విగ్రహం తల గాని బయటపడితే అది అరిష్టమని భయపడేవారు. నిజానికి వాళ్ళు ఏదైతే భయపడ్డారో అదే జరిగింది కూడా. సో విషయంలోకి వెళ్తే ఆ విగ్రహం తల బయటపడ్డ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ప్రభుత్వం దాకా వెళ్ళింది. సో ఆ విధంగా చైనా ప్రభుత్వానికి తెలిసి అక్కడికి సంబంధించిన అధికారులు వచ్చి తవ్వకాలు కూడా చేశారు. ఆ విధంగా తవ్వకాలు జరిపినప్పుడు ఏకంగా 8,000 మంది సైనికులు, గుర్రాలు, రథాల విగ్రహాలు బయటపడ్డాయి. ఇక్కడ వింత ఏంటంటే అక్కడ బయటపడ్డ ప్రతి సైనికుడి ముఖం, జుట్టు, దుస్తులు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. అంతేకాదు వారి చేతిలో అసలైన ఇత్తడి ఆయుధాలు కూడా ఉన్నాయి. సో అధికారులు ఇవి అసలు ఇక్కడికి ఎలా వచ్చాయని కొద్దిగా రీసెర్చ్ చేస్తే అప్పుడు బయటపడింది అసలైన విషయం. చైనా మొదటి చక్రవర్తి అయిన చీన్ సి యువాంగ్ చనిపోయిన తర్వాత తన్ను రక్షించడానికి ఈ సైన్యాన్ని నిర్మించుకున్నాడంట.
సో సింపుల్గా చెప్పాలంటే మూఢనమ్మకంతో చైనా మొదటి చక్రవర్తి చనిపోయిన తర్వాత కూడా ఈ నిర్మించబడిన విగ్రహాలు తనను రక్షిస్తాయని ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. మొత్తానికి బయటపడ్డ విగ్రహాల గురించి నిజం తెలిసింది. అయితే మొదట్లో రైతులు ఏమని భావించారు అంటే అరిష్టమని, అదేవిధంగా జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ 8,000 మంది సైనికులు, గుర్రాలు, రథాల విగ్రహాలు బయటపడ్డాయో వెంటనే చైనా ఆ భూములన్నింటినీ కూడా రైతుల నుంచి లాక్కుంది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద మ్యూజియం కట్టాలని, సో దట్ టూరిస్ట్ అట్రాక్షన్ గా ఉంటుంది. అరిష్టం ఏ విధంగా వస్తుందో తెలియదు కానీ ఆ రైతులు భయపడినట్లుగానే చైనా గవర్నమెంట్ రూపంలో నిజంగానే అరిష్టం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.